హలో అండి, మహాలక్ష్మి హాయ్ అండి. ఇవాళ ఎంతో విశేషమైన గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అదే బాలాజీ స్వామి వారి గుడికి అయితే వెళ్తున్నామండి మేము. చూడండి, ఆ రోజు మా పెళ్లి రోజు అనమాట. అందుకని చెప్పేసి మేమైతే చిలుకూరులో ఉన్న బాలాజీ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇందాక గుర్రబొమ్మ చూసాం కదా, అక్కడ నుంచి అదే కమన్ అనమాట. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ ఉంటుందండి గుడికి. చూడండి, చిలుకూరు టెంపుల్కి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోయామన్నమాట. కార్ పార్కింగ్కి ఇంకా అలాగే బండి పార్కింగ్ కూడా ఉంటాయండి పార్కింగ్ ప్లేసెస్ పక్కనే బస్ స్టాప్ కూడా ఉంటుంది అనమాట. కార్ పార్కింగ్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్ అంటండి. అన్ని ఏరియాస్ నుంచి కూడా బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఎక్కడి నుంచి అయినా కానీ బస్సెస్ మీద అయితే మనం అయితే వెళ్ళొచ్చండి. మేమైతే కార్లోనే వచ్చేసామండి. మేమైతే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఉండే దగ్గర నుంచి అయితే ఒక 20-30 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. అయితే ఇక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళకి రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. అకామిడేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇంకా గుడి దగ్గర నుంచి అయితే ఇంకా చాలా రూమ్స్ అనేవి ఉంటాయి. అసలు కమాన్ స్టార్టింగ్ నుంచే అన్ని రూమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి. ఎవరైనా కానీ దూరం నుంచి వచ్చి స్టే చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్లోనే ఉన్నాయండి. చూడండి, ఇవంతా కూడా మార్కెట్ అనమాట. కొబ్బరికాయలు తులసిమాల అయితే ఇచ్చారండి మాకు. స్వామివారికి అయితే వేయాలనేసి అయితే చెప్పారనమాట. అయితే ఇక్కడ రేట్లు అనేవి ఎక్కువగానే ఉన్నాయండి. ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకుంటే అక్కడ నుంచి తెచ్చుకోవడం బెస్ట్ అని నా ఫీలింగ్ అండి. అయితే అసలు ఈ స్వామివారికి సంబంధించిన స్టోరీ ఏంటంటేనండి, నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను అనమాట. చిలుకూరు నుంచి రోజు ఒక భక్తుడు తిరుపతికి కాలినడకనైతే వెళ్ళేవారంటండి. ఆయన ఒకనొక సమయంలో కొంచెం వయసు అయిపోవడం వల్ల ఆయన వెళ్ళలేని పరిస్థితిలో నడుచుకొని చిలుకూరు నుంచి అయితే తిరుపతికి వెళ్ళలేని సమయంలో తిరుపతికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి బెంగ పెట్టుకొని ఆయన అయితే మంచాన్ని అనేది పడతారనమాట. అలా పడడం వల్ల స్వామివారు కళలో కనిపించి, నువ్వు నా దగ్గరికి రావడం కాదు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి చెప్తారటండి. చిలుకూరు నుంచి ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తుడికి చెప్తారట స్వామివారు. అయితే కళలో స్వామివారు చెప్పిన విధంగానే ఈ ప్రదేశంలో స్వయంభూగా వెలిసారటండి. ఆయన్నే బాలాజీ స్వామిగా, ఇంకా అలాగే వీసా బాలాజీ అని కూడా పిలుస్తారటండి. అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడిలో అయితే హుండీ అనేది లేదండి. ఎవరు వచ్చినా కానీ విఐపి దర్శనం అని కానీ, మామూలు భక్తుల దర్శనం అని కానీ అట్లాంటివి రూల్స్ అనేవి ఏమీ లేవన్నమాట. ఎవరు వచ్చినా కానీ అందరూ ఒకే లైన్లో వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. అయితే ఈయన్ని ముద్దుగా వీసా బాలాజీ అని కూడా పిలుస్తారండి. అలా ఎందుకు పిలుస్తారో మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాము. ఇది పార్ట్ 1 వీడియో అండి.